డబ్బులొద్దా, భోగాలొద్దా? నాకు వద్దు ప్రభా. మరేం కావాలి? నీ సన్నిధి కావాలి, నీతో సహజీవనం కావాలి, నీ ప్రసన్నత కావాలి, నీ ప్రత్యక్షత కావాలి, నీ పాదాలు కావాలి, నీతో సహజీవనం కావాలి, నీ సహవాసం కావాలి. ఇది న్యాయమే ప్రభు, నాకు అనుగ్రహించవా? దాటిపోతాడా? ఆయన మనతో ఉంటే, ఆయన సన్నిధి మనతో ఉంటే ఏది కొరవా, ఏది కొరత? రహస్యం అంతా అక్కడే ఉంది. దేనికోసం నీ కళ్ళు కన్నీరు గార్చాలి? జనులకు కలిగిన నాశనమును బట్టి ప్రభువా వారిని దర్శించవా, రక్షించవా అని నీ కళ్ళు కన్నీరు గార్చాలి. ఒకవేళ ఏదైనా నీకు ఆటంకంగా, అవరోధంగా దేవునికి దూరం చేస్తూ ఉంటే దాని నుంచి విడుదల కొరకు నువ్వు అప్పులు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, కన్నీరు కావచ్చు, తప్పులేదు, దేవుడు తీసేస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఇవన్నీ నన్ను నీ సన్నిధికి దూరం చేస్తున్నాయి, నాకు వాటి నుంచి విడిపించి నీ సన్నిధి కావాలి, నాకు ఇస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు? నేను నీ కోసం ఉజ్వలంగా మండాలనుకుంటున్నానయ్యా, నీ చిత్తం చేయాలనుకుంటున్నానయ్యా, నీ సంతోషాన్ని వెతకాలనుకుంటున్నానయ్యా, నిన్ను సంతోష పెట్టాలని అడుగులేస్తున్నా, బాధ పెడుతున్నా, నీకు ఇష్టంగా నడుచుకోవాలనుకుంటున్నాను, గాయపరుస్తున్నా, నీ శక్తి పొందాలని ఆశపడుతున్నాను, కానీ నీ సన్నిధికి దూరం అయిపోతున్నాను, రావట్లేదు, నీకు అందుబాటులోకి రావట్లేదు. నీకేది ఇష్టమో అది నేను చేయడానికి, నీ చిత్తం మీద అది నేను నెరవేర్చడానికి, నీవిచ్చే శక్తి పొందుకోవటానికి, శత్రువుని ఎదిరించి అనేక జీవితాలను ప్రభావితం చేయడానికి మిగుల ఆశ ఉంది. కానీ అటు గెలవలేకపోతున్నా, ఇటు నీ సన్నిధిని సమీపించలేకపోతున్నా, శత్రువు చేత ఆటంకపరచబడుతున్నా, గాయపరచబడుతున్నా. ప్రభు నా ఎందుకు కనికరపడు. నన్ను ఎప్పుడు పిలుస్తావో తెలియదు, ఎన్ని దినాలు నాకు నియమించబడ్డాయో తెలియదు, ఎన్ని రోజులు నేను ఉంటానో నాకు తెలియదు. నే కనుమూయక మునుపొక్కసారి నీ కృపతో నన్ను బలపరచుమయ్యా. నే కనుమూయక మునుపొక్కసారి నీ కృపతో నన్ను బలపరచుమయ్యా. మునుపటి కంటే నాంతమందే, మునుపటి కంటే నాంతమందే, ఉజ్వలముగా నన్ను పండించుమయ్యా, ఉజ్వలముగా నన్ను పండించుమయ్యా. కరుణామయుడా, నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా నీ ఎడల నాకు మొదట ఉన్న ప్రేమ కోల్పోయాను ప్రభు, నీ ఎడల నాకు మొదట ఉన్న ఆసక్తి కోల్పోయాను ప్రభు, ఆత్మీయతలో చల్లారిపోయి ఆచారంగా మిగిలిపోయాను ప్రభు, దిగజారిపోయాను ప్రభు. ఆనంద పెట్టిన నేను నిన్ను బాధ పెట్టేవాడిగా, బాధ పెట్టేదానిగా తయారయ్యాను ప్రభు. నా ఎడల కరుణ చూపు, నన్ను బ్రతికించు. ప్రారంభంలో నిన్ను ఎంత ప్రేమించి సేవించానో అంతకంటే అత్యధికముగా నిన్ను ప్రేమించి సేవించినట్లు నన్ను బలపరచు. హల్లెలూయా. దేవుని ప్రేమించి దేవుని ఎదుట ఈ రోదన, ఈ విషయమై కన్నీరు ప్రభు పాదాల దగ్గర కూర్చొని మనం చేయవలసిన కార్యం. ప్రభువుకే మహారోదనం అవసరమైతే మనకి, కన్నీళ్లతో వేడుకోవటం ప్రభువుకే అవసరమైతే మనకి, కఠిన పాషాణలాగా మారిపోవాలి మన హృదయాలు. ఎక్కడున్నాయి మన కన్నుల్లో నీళ్ళు? ఎక్కడుంది రోదన విద్య? ఎక్కడుంది అని అంగలార్పు? ఎక్కడుంది మూలుగులు? ఎన్నాళ్ళు అయిపోయింది? సమస్త కార్యాలను చక్కబెట్టగల జీవం గల దేవుడు ఆయన సన్నిధిని మనం సాష్టాంగపడి ప్రార్థన చేద్దాం, సరిదిద్దుకుందాం. శత్రువు చేతిలో చిత్తుగా ఓడిపోయి బలహీనపడ్డ పరిస్థితుల్లోకి వచ్చావు. కనీసం ఇప్పుడన్నా
ఇశ్రాయేలు వలె దేవుని వైపు తిరిగి మొర్రపెట్టు, రోదించో. నీ రోదన దేవుడు వింటున్నాడు. నీ కన్నీళ్ళు ఆయన చూస్తున్నాడు. తన బలహీనత ఏమిటో చెప్పాడు, తన రహస్యం ఏంటో విప్పాడు. నీ రోదన నన్ను ఆపుతుంది, నీ కన్నీళ్ళు నన్ను అడ్డగిస్తాయి. ఇక దేన్ని బట్టి నేను ఆగను. యాకోబు తెల్లవారుతుంది నన్ను పోని ప్రభువా, నేను ఎందుకున్నానయ్యా ఇక్కడ? ఒక రాహేలు కోసం 14 ఏళ్ళు ఊడిగం చేశా. ఆ రాహేలు నాకు ఇచ్చినందుకు మరొక 7 ఏళ్ళు 21 సంవత్సరం ఊడిగం చేశా. ఈరోజు ఆ రాహేల్ని కూడా వదిలేశా. లేయా, జిల్ఫా, బిల్హా, వారికి పుట్టిన పిల్లలు వదిలేశా. వెండి బంగారాలు వదిలేసా. ఈ మందరే ప్రాణం అన్నట్టు, ఇదే ఐశ్వర్యం అన్నట్టు పరిగెత్తి వదిలేసా. అన్నీ ఏరు దాటించి ఎందుకున్నాను ప్రభా? తెల్లవారుతుంది కనుక నన్ను పోనీ అంటున్నావు. ఎవరి కోసం ఉన్నాను? ఎందుకున్నాను? నీ కోసం కదా ప్రభు. నా దాకొచ్చి దాటిపోతావా? నాకేదో పరిష్కారం చెప్పకుండానే వెళ్తావా? నీకు అది న్యాయం అయితే వెళ్ళయ్యా. నా కన్నీళ్ళు చూసి కూడా కఠినంగా దాటిపోతావా తండ్రి? ఎక్కడ కదులుతాడు? అన్నీ వద్దనుకొని నీ వదిలేసుకొని నీ కోసం కూర్చున్నా. ఈ రాత్రి వేళ ఒంటరిగా మిగిలిపోయా ప్రభు, కేవలం నీ కోసమే. కేవలం నాకు తెలుసు నా మూలుగులు నీకు వినపడతాయి, నా ఆర్తధ్వని నీకు వినపడుతుంది. నా కోసం వస్తావని నాకు తెలుసు. నీవు తప్పితే నాకు దిక్కు లేదన్న సంగతి కూడా నీకు తెలుసు. అటు ఇటు నలువైపుల శత్రువులు నా అనుకున్న వారి నాకు శత్రువులై పడగెత్తి నిల్చున్నారు. నాకు దారి లేదు, నాకు అర్థం కావడం. నాకు ఒక స్పష్టమైన సమాధానం ఇవ్వకపోతే నా ఊపిరి పోవడం తప్ప నాకు దారికి అర్థం కావట్లేదు. నా దాకా వచ్చి నన్ను దర్శించి దాటిపోతావా? ఇది న్యాయమా ప్రభు? నా పరిస్థితి ఎరగవా? నా పరిస్థితి తెలియదా నీకు? నా స్థితి ఎరగవా? ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, మోకండి. నాకు కన్నీళ్లు చూశాడు, కనికరపడ్డాడు. మెత్తని హృదయం నా ప్రభువుది. కఠినాత్ముడు కాదు, కరుణ కరుణ కరుణా సంపన్నుడు. నాకెవరున్నారు ప్రభు? నాకెవరున్నారు? నాకెవరు ఆలోచన చెప్తారు? నాకెవరు జ్ఞానం ఇస్తారు? నా సొంత తెలివి నా కొంప ముంచింది, నా స్వబుద్ధి నన్ను పాడు చేసింది. నేను గొప్ప అనుకున్నవేవి నాకు ఈరోజు అక్కడికి రాలేదు. ఇలాగ మిగిలిపోయా ప్రభు, ఇలా మిగిలిపోయా ప్రభు, నా గతి ఏమిటి అని కూర్చున్నాడు. మగసిరి గలవాడై కన్నీళ్లతో రోదనతో దేవుని పాదాలను పట్టుకున్నాడు. యాకోబు ఒప్పుకున్న దాన్ని బట్టి దేవుడు యాకోబును సరి చేసి ఆశీర్వదించి వెళ్ళాడు. ఈరోజు నీ రోదనను దేవుడు దృష్టిస్తున్నాడు. కన్నీళ్లతో దేవుని వైపు తిరుగుదా, కన్నీళ్లతో దేవుని అడుగుదా. నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో, అది ఆత్మ సంబంధమైన సమస్య అయినా భౌతికమైనదైనా ఏదైనా, ఆయన ముందు నువ్వు విన్నవించుకోవడానికి ఇదిగో ఆయన సన్నిధి నీకు అందుబాటులోకి వచ్చింది. నువ్వు ఆయన సన్నిధిలోకి వచ్చావు, ఆయన నీతో ఉన్నాడు. ఆయన సన్నిధి నీ దగ్గరకు దిగి వచ్చింది. నీ మనసున్న ఉన్న విగ్రహాలు ఏవో వాటిని విసర్జించు, సరి చేసుకో. ఇకనైనా మారు మనసు పొందు, దిద్దుకుందాం, సరిదిద్దుకుందాం, ఒప్పుకుందాం. నేను మార్చుకుంటా తండ్రి,
నేను మారు మనసు పొందుతా తండ్రి. నేను యాకోబునయ్యా మోసగాన్ని, యాకోబు ఒప్పుకున్నానే మోసగాన్ని ప్రభు. నేను తేడా, నా తప్పుల్ని ముందు ఒప్పుకుంటున్నాను ప్రభు. కప్పుకోవట్లేదు, ఒప్పుకుంటున్నాను. నా బ్రతుకిది అని ఒప్పుకున్నాను. ఈరోజు ఒప్పుకుందాం, సరిదిద్దుకుందాం. నిజమే ప్రభు, నీ సన్నిధిని నిర్లక్ష్యపరిచి నీతో ఉండాలి అన్న అనుభవాన్ని కోల్పోయి పదును లేని గొడ్డలి వల్ల ఏదో సాధిద్దామని పరిగెత్తుతున్నాను. ఓటమి పాలై సిగ్గుపడుతున్నాను. తండ్రి తండ్రి తండ్రి, ఎంత ముందుకెళ్ళి గెలుద్దాం అనుకున్నాను, అంతగా ఓటమి పాలవుతుంది. తండ్రి తండ్రి తండ్రి, సిగ్గు నాకు తగి ఉన్నది ప్రభు, సిగ్గు నాకు తగి ఉన్నది. నువ్వు ఎంత మొత్తుకున్నా మూర్ఖ చిత్తము కలిగి తిరుగుబాటు చేశాను. ఎన్నో పర్యాయాలు నువ్వు నన్ను దర్శించి, క్షమించి, ప్రేమించి మరలా హెచ్చరిస్తుంటే మూర్ఖురాలనై తిరుగుబాటు చేశాను. నా మూర్ఖతను కనపరిచి నిన్ను బాధ పెట్టి తిని ప్రభువు మన్నించు. యేసయ్యా, నీకోసమే ప్రభు నీ సన్నిధికి వచ్చింది. అన్నిటిది ప్రక్కన పెట్టి నీకోసమే, నీ సన్నిధి కోసమే వచ్చానయ్యా. నన్ను గమనించయ్యా. అయ్యా నా తండ్రి, అందరం వేడుకున్నాం దేవుని పాదాలు. నా ప్రభు గొప్ప సమాధానం. నీ రోదన ఆయనకి వినబడాలి. నీ కన్నీళ్ళు ఆయన గమనిస్తా ఉన్నాడు. దేవా, నన్ను దాటిపోతా. గుడ్డివాడైన భిక్షకుడు, అవిటివాడు, కళ్ళు లేనివాడు, అంధుడు కేక వేస్తే దాటిపోయాడా? మనుషులు ఎవరు సరిగ్గా నిన్ను ఓదార్చడం చేత కాదు మనుషులకి. దేవుడు నిన్ను ఓదారిస్తేనే ఓదార్పు కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. దేవా, నీకు వందనాలు. అందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన బలిపీఠాన్ని తిరిగి కడదాం. దేవునితో సహవాసాన్ని మళ్ళీ మొదలు పెడదాం. సమీపంగా దేవునితో మెలగటం మొదలు పెడదాం. ఏకాంత ప్రార్థన అనుభవం, దేవునితో కూర్చునుట, దేవుని శక్తిని పొందుకొనుట, దేవుని పక్షంగా వెళ్ళి పని చేయుట. 2 పనులకు తీర్మానం చేద్దాం. నడుము కడదాం. దైవ చిత్తం నెరవేర్చట కొరకు రోదిద్దాం. ఆత్మల రక్షణ కొరకు రోదిద్దాం. దేవుని కార్యాలు భూమి మీద బలముగా జరగట కొరకు రోదిద్దాం. సాతాను కార్యములు వినాశనము కొరకు దేవుని పాదాలు పట్టుకొని రోదిద్దాం. దేవుని చిత్తము నెరవేర్చట కొరకు రోదిద్దాం. ప్రభువా, నీకు స్తోత్రం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఈ మధ్యాహ్న సమయంలో నీ దాసును నిలువబెట్టుకొని మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజుల్లోనైనా మా ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉందో, మా ప్రయాణం ఎటుగా సాగుతుందో సూటిగా తేటగా మీరు మాట్లాడారు నాయనా. ప్రారంభ రోజుల్లోనైనా, రక్షణ పొందిన తొలి దినాల్లో నీవు తప్ప ప్రాముఖ్యమైనది ఇంకొకటి ఏదీ లేదు అన్నట్లుగా ఏ కొంచెం ఖాళీ దొరికిన నీతో గడుపుతూ, ప్రార్థన చేస్తూ, ప్రతి విషయంలోనైనా నీ చిత్తాన్ని గ్రహించి, ప్రతి విషయంలో నీ చిత్తాన్ని అడిగి అడుగులు వేసిన మా ఆధ్యాత్మిక జీవితం రోజులు గడిచాయి ప్రభువా, సంవత్సరాలు గడిచిపోయాయి తండ్రి. మా భక్తి జీవితంలో చాలా మార్పు వచ్చింది ప్రభువా. చాలా దిగజారిపోయాం తండ్రి, చాలా వెనకబడిపోయాం యేసయ్యా. ఏదో సాధించాలని, ఏదో చెయ్యాలని అడుగులు ముందుకేస్తూ సాయశక్తులు ప్రయత్నిస్తున్నామే కానీ ఓడిపోయి విఫలమై నా తండ్రి ఈరోజు నీ సన్నిధిలో నీ వైపు చూస్తూ ఉన్నాం ప్రభువా. మా తప్పిదాన్ని మేము గుర్తించాము నాయనా. ప్రార్థన అనుభవాలు తగ్గిపోయాయి నాయన, వాక్య ధ్యాన అనుభవాలు తగ్గిపోయాయి ప్రభువా.
వేటుకో ప్రాముఖ్యతనిస్తున్నాము నాయన. దయతో క్షమించు ప్రభువా. ఈరోజు నా తండ్రి నీ సన్నిధిలో పశ్చాత్తాప హృదయంతో నీ పాదాలు పట్టుకుంటున్నామయ్యా. నీవు తప్ప విలువైన వారు మా జీవితంలో ఎవ్వరూ ఉండకూడదయ్యా. మా హృదయాలలో ప్రథమ స్థానం నీకే ఉండాలి నాయనా. సేవైనా, పరిచర్యైనా, వ్యక్తులైనా, వస్తువులైనా, అవి ఏవైనా యేసు నామములో మా హృదయాలలో నుండి కొట్టివేయబడునుగాక. నా తండ్రి, నీవే మా హృదయాలలో రారాజుగా కొలువు ఉండాలయ్యా. మా హృదయాలను నువ్వు పరిపాలించాలి తండ్రి. రోదన విద్య మేము చేయాలి నాయన. కన్నీళ్లతో ప్రార్థన చేసే అనుభవాలు మాకు దయచేయండి. మెత్తని హృదయాన్ని మీరు మాకు దయచేయండి అయ్యా. మా హృదయాలు కఠినమైపోయాయి నాయన, మొద్దుబారిపోయాయి తండ్రి. ప్రారంభంలో కన్నీళ్లతో నీ పాదాలు పట్టుకునే వాళ్ళం, కన్నీళ్లతో నీ పాదాలు గడిగేవారం నాయన. ఈరోజు కన్నీరు కరువైపోయింది నా తండ్రి. ఈ రోజు నుంచి నా ప్రభువు మార్చుకొని కన్నీళ్లతో రోదన విద్యను చేస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను ప్రాముఖ్యంగా పెట్టుకునే అడుగులు ముందుకేయడానికి సహాయం దయచేయండి. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా. చప్పట్లు కొడుతూ తండ్రి, అందరూ చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్ముడా, కనులు మూసుకొని హృదయాలు తెరచి మా మధ్యలో సంచరించు ఆత్మ. ఆమేన్. స్తోత్రం. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోది నీ స్నేహితుడానైతినే. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా.
హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. చప్పట్లు కొడుతూ నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆమేన్. ఏమని వివరింతును, స్తోత్రం. ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆమేన్. ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా పరిధిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. ఆమేన్. యేసయ్యా. సంతోషంగా చప్పట్లు కొడుతూ స్తోత్రం. మనసారా ప్రభువుని స్తుతించుదాం. ఆమేన్. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆమేన్. ఏమని వివరింతును. స్తోత్రం. ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఆమేన్. నీ అనాది ప్రణాళికలో, నీ అనాది ప్రణాళిక హృదయ సీమా. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆమేన్.
కంటిన్యూగా. ఇది భాగ్యము. యేసు పిలుపు అందుకున్న జీవితం ధన్యం. యేసు సేవకై పిలువబడిన బ్రతుకు ధన్యం. పరిచర్య కొరకు, ఆయన రాజ్యములో వారసత్వం కొరకు, ఆయన చిత్తము నెరవేర్చుట కొరకు, ఆయన పిల్లలుగా ఉండుట కొరకు, ఆయన సన్నిధిని నివసించుటకు పిలువబడిన జీవితములో ధన్యం. ఆహా నా ధన్యత. ఇది భాగ్యం, ఇది ధన్యత. ఏమని వివరింతును. ఆహా నా ధన్యత. సువార్త ప్రకటించువాడు ధన్యుడు. యేసు వార్తను చాటువారు ధన్యుడు. పాపములో నుండి, శాపములో నుండి ఆత్మలను రక్షణలోనికి నడిపించువారు ధన్యులు. కృంగిపోయిన జీవితాలను లేవనెత్తునట్లు యేసు వార్తను చాటువాడు ధన్యుడు. ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఏమని వివరించును దేవా. ఓహో నా భాగ్యము. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే. ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని, పరిశుద్ధాత్ముని అభిషేకముతో, పరిశుద్ధాత్ముని అభిషేకముతో, పరిశుద్ధాత్ముని అభిషేకముతో. ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మ, పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత కీర్తించబడుతున్న దేవుని ఆత్మ రమ్ము. దేవుని ఆత్మ రమ్ము. నీ బిడ్డలను సంధించు, నీ బిడ్డలను తాకు, నీ బిడ్డల మీద మమ్మల్ని అభిషేకించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి ప్రభుని, స్తుతి స్తుతి స్తుతించండి. ప్రభుకి స్తోత్రం. స్తుతి పాత్రుణ్ణి స్తుతించండి, స్తోత్రార్హుణ్ణి స్తుతించండి. దేవుడు అనటకు యోగ్యుడైన వాడిని స్తుతించండి. పాపము లేని పరిశుద్ధుడు, పాపులకై ప్రాణం పెట్టిన వాడిని స్తుతించండి. వృత్తిని జయించి తిరిగి లేచిన వాడిని, స్వస్థపరచువాడిని, స్వస్థపరచువాడిని యెహోవా రాఫాను. స్వస్థపరిచే దేవుడు, విడిపించే దేవుడు ఎబెనేజరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తోత్రము స్తోత్రము, కృతజ్ఞతాస్తుతులు, మహిమ ఘనత ప్రభావం యుగ యుగములు నీకే చెందునుగాక తండ్రి.
ఆమేన్ ఆమెన్ ఆమేన్ ఆమెన్ ఆమేన్